నాయన అగో కన్న కొడుకు రారాజు మల్లయ్యకు లోకాల శంకరుడు ఉన్న కట్టం లేని కట్టం అంతా చెప్పి నువ్వు గొల్ల వేషం కట్టుకొని పొమ్మంటుండు ఆ శంకరుడు తల్లికి దండం పెట్టి తండ్రికి దండం పెట్టి పోదనాని ఎలివాడ పక్కము రారాజు మల్లయ్యరో ఏడబోతున్నాడు ఏలకు మహారాజా రాజకుమారాజు తెలిసిందని వాడు దేవుడు మల్లయ్యరా అర్జున వాడకు పోతనే ఉన్నాడు రారాజు మల్లయ్య ఎప్పుడైతే ఒక ఎలివాడ పట్నం అంటే భూమి కన్నా 6 నెలల ముందు పుట్టిండు జాంబవస్త్ర పట్నం అనగా మాదిగొల్ల వాడు పోయిటల కన్నా మాదిగొల్లు మల్లను చూసిరి చెముతోడు ఉతకాలు చేతుని వాళ్ళు పట్టుకొని ఒక 10 ఏళ్ల పప్పటి బట్టి 5 ఏళ్ల ఆరతి బట్టి ఎలివాడ పట్నం అయ్యా మల్లయ్యో ఎందుకు కొరకొచ్చినావు మల్లయ్యో ఏమి కావాలనయ్యా మల్లయ్యో మాది వాళ్ళు అడిగినారు రామరామో మల్లయ్య ఎలివాడ పట్నం అంటే తోళ్ళు ఉన్నాయి ఒక కప్పు పట్నం మురుగు పట్నం నీకు తొవ్వలు ఎట్లా దొరికినాయి దారులు ఎట్లా దొరికినాయి అయ్యా ఓ తండ్రి మల్లయ్య అనేటల్లకల్లా రారాజు మల్లయ్య కిలుక్కుని నవ్వి ఓ మామలారా ఎల్లయ్యి పొద్దున అగో నాకు గొల్ల వేషానికి తగ్గ కిరికిరి చెప్పులు కావాలి కీలు కత్తి కార కావాలి ఒడిశాల గుండు కావాలి అందమైనటువంటి వస్తువులు చేయమన్నాడు రారాజు మల్లయ్య నా మాదిగోళ్ళు సంబరపడతారు ఇక సంబరపడతారు ఇక ఇప్పుడే తోలే తీస్తాము ఇక ఇప్పుడే నీకే ఇస్తాము అయ్యో ఇప్పుడు వేసిలో నీకే ఇస్తాము ఇక ఆగు మల్లయ్య అరుగుల విధానం ఇక కూర్చుంటు మల్లయ్య కురిసే విధానం నా మాదిగోళ్ళురా అంటా ఉంటాను ఇక రారాజు మల్లయ్య ఏమంటా ఉన్నాడు మాదిగోనిగా భక్తినైతేను ఇక భక్తిలో నేను చుట్టానంటాడు ఇక అయ్యో కొడుకార నా దై కొడుకార నా మాదిగోళ్ళ మామలాల ఇప్పుడే తయారు చేసి ఇస్తాము ఇక్కడనే కూర్చుండు అంటుండ్రు ఇళ్ళ వారం తిది నక్షత్రం మంచిగా లేదు రేపు నేను నచ్చటోళ్లకు నా వస్తువులు తయారు చేయమన్నాడు రారాజు మల్లయ్య అట్లయితే మంచిదే పొమ్మని ఎప్పుడైతే మాదిగోళ్ళు చెప్పినా ఏర్పడకుండా మల్లయ్య ఒక ఎక్కడో కూర్చున్నాడు కూర్చుంటెల్లకల్లా రారాజు మల్లయ్య ఇలా భక్తి చూడాలి రానున్న పూర్వకం పుట్టనున్నది పూర్వకం పెరగనున్నది మాదిగోళ్ళ మాట సత్యమైన మాట ఉండాలి మరి సత్యవంతుడా అవు సత్యవంతుడా సూత్రాలని దేవుడు ముప్పొందు బట్టే బండారు సంచి లోపల చెయ్యి పెట్టి నా మాదిగోళ్ళ వాడ మీద కొట్టిండు రారాజు మల్లయ్య మాదిగోళ్ళ వాడ మీద కొట్టేటల్లకల్లా ఎటు 12 ఆవిడ ఒక తోలు లేకుండా ఇంత ఆజ్ఞ లేకుండా చేసి ఇక మాదిగోళ్ళు ఎక్కడికి వెళ్ళి నాకు చెప్పులు కుడతారో కీలు కత్తి కారగడతారో సూత్రాన్ని కోని దేవుడు చెట్టు మీద కూర్చుండి చూస్తున్నాడు వాళ్ళ కథ అక్కడ ఉంటే మాదిగిళ్ళల్లా అల్లల్లానే రాని అల్లానే రానే అల్లల్లో అలనేరల్లో చెల్లు అడికెళ్ళి మాదిగోళ్ళు ఎడవతారే అల్లల్లో అలనేరల్లో నా మదిగి పోషన్న ఏమి చెప్తారే అల్లల్లో అలనేరల్లో నా కోలా కోగము తిరుగుతున్నాడే అల్లల్లో అలనేరల్లో నా ఎక్కడ చూసిన తోలేరే అల్లల్లో అలనేరల్లో నా దబదీవ బచ్చాలు కుట్టుకుంటాడే అల్లల్లో అలనేరల్లో ఎంత పని అయిపోయి రారాజు మల్లయ్యకు నేను ఆగో తప్పకుండా చెప్పులు కుట్టిస్తానని చెప్పింది గొల్ల వేషానికి తోళ్ళు ఎక్కడ చూసిన లేవు అని 12 ఆవిడ తిరిగేస్తున్నాడు మాది పోషన్నకు కలకల కలకల కంట తల పెట్టే అని తప్పినట్టాయ పలికి పొంగినట్టాయ కలల్లో నా వద్ద వాడినట్టాయ మాదిగోళ్ళ ఇంటికాడ ఇప్పటికైనా అప్పటికైనా చోటు బియ్యం తెచ్చుకొని కూరాడికి పెట్టుకుంటే ఏడాదిలో నాకు అన్నం ఉంటది అటువంటి మాట కింద పడిపాయ దేవుడు చెప్పిన మాట దేశం వల్ల వెలుగు తెల్లారితే అత్తడు రారాజు వల్ల చేసే ప్రేమ కుట్టియాలి ఇక నేను బతకద్దు అని కాటార పట్టినాడు పోషన్నో కంట వల్ల పట్టుకునే పోషన్నో నేను పొడుచుకొని చెప్తానని పోషన్నా గుండె రోన పెట్టుకునే పోషన్నో నా పోషన్న కన్నా కొడుకులు ఉన్నారేమో చలు 5 కొడుకులట నారాయణో అందరికన్నా పెద్దవాడే రామరామ అందరికన్నా పెద్దోడు దుర్గయ్య
నాయనా నువ్వు తెచ్చినాక మేము ఉండేందుకు తోలు లేవని బాధపడకు నేను చస్తే ఇంకా నలుగురు ఉంటారు నన్ను చంపి నా తోలు తీసి రారాదు మళ్ళీ చెప్పులు గుట్టు అంటుండు పెద్ద కొడుకు నా కొడుక నేను కన్నందుకు దీన్ని మెచ్చిన కొడక అని కన్న కొడక అని కళ్ళ చూడక మాట తప్పద్దని గిరగిర దింపి తనని పైన వంట పెట్టి ఏనుగంత పాదం మీద వినబెట్టి కన్న కొడుకును కరకర కరకర గొంతులు కోస్తున్నాడు మాదిరి పోసయ్యో నా కరకర గొంతులు కోసి చిరపరు చిత్తులు తీసి ఆ తోలంతా నానబెట్టిండు రారాజు మల్లయ్య కోరుకున్నట్టు కిరికిరి చెప్పులు గుట్టిండు కీరు కత్తిగా అరగట్టిండు డబ్బ సంచి తయారు చేసి ఒడిశాల గుండు తయారు చేసి ఆగో పండారు చల్లిండు రారాజు మల్లయ్య చెడలకు ఆగో దేవునికి దండం పెట్టి నీ చెప్పులు తీసుకుపోమ్మంటున్నాడు ఆ మాదికి పోషన్న దేవుడు కళ్ళ చూస్తున్నాడమ్మో అయ్యో ఇంత సత్యముని దగ్గర నేను కళ్ళతోడు చూచిందంటుండు దేవుడు దేవుడు భూలోకం ముట్టనున్నది భూలోకం పెరగనున్నది మాది వాళ్ళ ఇంత సత్యవంతుడు ఉన్నాడు సూత విని భక్తి అని కొడుక మాదికి పోషయ్య నీకు 5 కొడుకులు ఉండిని నీ పెద్ద కొడుకులు వివరమనికి దయతోటి నేను ఏదన్నా పెడతానంటుండు రారాజు మల్లయ్యో పెద్ద కొడుకల్లా మాదికి పోషయ్యకు గుండెల రౌతి ఎత్తేసినట్టాయి నా కొడుక కొడుకర కొడుకారో దయగల్ల కొడుకారా అయ్య దయగల్ల కొడుకారా శమగల్ల కొడుకారా అయ్య శమగల్ల కొడుకారో నారమజిలికారా అయ్య నేనేమి చెయ్యాలరో నామలె మొగ్గారా నాయక కొడుకేమో సెల్లన్న వాయేనా నా కొడుకు శరీరము తోలన్న గుంజీనా కొడుకు తోలుతో చెప్పులు గుట్టినా నా ఇంటిని ముచ్చట పోషణ చెప్పేరా ఇక రారదు మల్లయ్య శివులతో తిన్నాడు మెచ్చిన మెచ్చినా నిన్నల మెచ్చినా కొడుక కుమారా నా గురించి నీ కొడుకును కోసి ఒక చెప్పులు కుట్టినవని తోటి ఆయన తోలికెక్కడుందో నా తోటి చెప్పు రోరి కుమారో కొడుక నీ యొక్క కన్న కొడుకును ఎప్పుడైతే తోలు తీసేసి ఆ తొలుకున్నది ఆ తొలకెక్కడేసిన చెప్పు అంటుండు రారాజు మల్లయ్యో అరగల్లగల్ల మాది పోషయ్య పెద్ద కొడుకుది తోలక పెంట వీణ వారసి చూయించిండు అగో కచ్చపల్ల బండారి కైమంతరిచి వాళ్ళు వీణ ఎప్పుడు కొట్టుకో అగో పిరిగడు బండారి నుంచి తొలక వీణ కొట్టిండు రారాజు మల్లయ్య నా మాది పోషన్న కొడుకు దుర్గయ్య చెప్పటోళ్ళు లేచి దబ 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 ఇంటికి వస్తున్నాడు కన్న తల్లి పోషయ్యరో కన్న తోచించేనా పోషయ్యరో కన్న తోచించేనా కన్నా కొడుక ఎక్కడికి వస్తా ఉన్నావు సచ్చిని పుట్టినావు ముందుగా తోడవు సచ్చిని పుట్టిన కరా సింధు ఓడవైనావు సచ్చిన పీను మళ్ళా ఇంటికి వచ్చారా మంచిగా ఉండవు వెంట మీద నువ్వు ఉన్నావు వెంట మీద ఉండాలి అనికేసి నాకు ఆగిలన్నదో కట్టురా నాగబాబు కన్న కొడుక రామరామ కన్న కొడుకు రామరామ ఆగురా కన్న కొడుక నువ్వు ఇట్లా అనికేసిన నాలుగు కట్టు నువ్వు ఇంటికి పెద్దోడవు కానీ సచ్చి మళ్ళా పుట్టినవు చిన్నోడవైనవు అయినా సచ్చినోడు ఇంటికి రావద్దు సత్యవంతులం మేము నువ్వు అక్కడనే ఉండు చిప్పు పట్టుకుంటే పువ్వెత్తానంటుండు మాది పోషన్నా చిప్పి చేతులు పట్టుకో పువ్వెత్తా నువ్వు తొక్క లోపల పుట్టినవు కొడుకో కొడుకు రానున్న కాలంలో నువ్వు దక్కలోడవై పుట్టు అంటున్నాడు నీకు రాగి పత్రం రాసిస్తున్నా రానున్న భూలోకం పుట్టనున్నది భూలోకం పెరగనున్నది మాదిగిళ్ళల్లా ఆగో దక్కలోడవై నువ్వు రాగి పత్రం పట్టుకొని అడుక్కొని తిను అని పెద్ద కొడుకు ఎప్పుడు చెప్పిన రారాజు మళ్ళీ చెప్పి అన్ని వస్తువులు ఇచ్చిండు అన్ని వస్తువులు పెయి నిండా పెట్టుకొని ముప్పల మంది దోత కట్టుకొని హనుమాల పేరేసుకొని అందమైనటువంటి రారాజు మల్లయ్య మంగళారం కొట్టిన మగ దుడ్డు కోల చేత పట్టుకున్నాడు అటువంటి పోలు హనుమాలు చుట్టుకున్నాడు గొల్ల వేషం కట్టుకొని ఎట్లా పోతున్నాడు హరి కృష్ణ వాసుదేవ బయలెల్ల మల్లరెడ్డి బయలెల్ల మల్లరెడ్డి బయలు పిట్ట పోలే బయలెల్ల మల్లరెడ్డి ఎల్లిండు మల్లరెడ్డి అయ్యేడు సుక్క పోలే
వెళ్ళింది మల్లారెడ్డి దేవుడు పోతున్నాడు గురుడన్న పోతున్నాడు కనకారే పెళ్ళరో పట్నం పోతున్నాడు గొల్లల సంగాతి మరి ఎట్లా ఉన్నది సవలత్యమందారో సందేశమందారా దేవదవుని మందారో దేవుడి మందారా కనకారే పెళ్లి పట్నం లోపల ఒక గొల్లలు ఎట్లున్నారు సత్యవంతులు గొల్లలు సామాన తీరుడు అటువంటి గొల్లలకు సవలత్యమంద సందేశమంద దేవదేవుని మంద దేవుని గొర్రె మంద ఎడు సూత్యమంద 80 ఆమడ గంట దాల్మంద 60 ఆమడ ఒక దాల్మంద 90 ఆమడ ఆగులోన ఉష్కకు ఎంపిక ఉన్నది కానీ గొల్లోళ్ళ మందవు ఎంపిక లేదు ఆనరు సోడా వాళ్ళకి ఎంపిక ఉన్నది కానీ గొల్లోళ్ళ మందవు ఎంపిక లేదు సవలత్యమందాను అత్తనే ఉన్నారు ఇక గొల్లోళ్ళ ఊరికి మల్లయ్య పట్టున్నాడు ఇక్కడికి దగ్గర ఎక్కడ పోతున్నాడు ఓరి పవిడి తంగేరు తెల్లగచ్చేనా కలకరే పెళ్లి పట్టమటికల్లా పాటి మీన మందలు పెట్టుకొని గొల్లోళ్ళు ఉన్నారు పాటికి దగ్గర యువతల ఒక పాలపూల సౌళ్ళ కాడ నా పవిడి తంగెళ్ళ రారాదు మల్లయ్య గొంగడి కప్పుకొని పనుకు పనుకు ముసలోని తిరిగా మూలుక్కుంటా వండుకున్నాడయ్యా రారాజు మల్లయ్య మల్లయ్య సంగతి ఇక్కడున్నది కనకారే పెళ్లి పట్నం లోపల ఒక సవరచ్చ గొల్లల్ల అందరికన్నా పెద్ద గొల్లవాడు మారిపోయి పెళ్ళాము మాసమ్మ కన్నది అటువంటి యొక్క మాధవసాని కన్నది ఉత్తరపు ఇంటికలు ఒక ఉంగురపు ఇంటికెళ్ళ ఉత్తమైన కేతమ్మ అందమైన బొమ్మ ఆ బొమ్మను చూస్తుంటే ఒక పొడి చెడి పొద్దులే ఉన్నది ఆయనకున్న 7 గొట్టుగోర్లు 7 గొట్టుగోర్లు కానీ ఎన్నడు కడతలేవు ఇంతలేవు కానీ ఇంటికాడ పెత్తానము మందకాడ పెత్తానము ఊళ్ళో పెత్తానము అన్ని ఇడిచిపెట్టి పేరుకే పెద్ద గొల్ల గాని ఆ గొల్లొల్ల ఊరి లోపల 3 మాకల ముత్తడొక్కడున్నాడయ్యా ఓ తండ్రులారా మూడు మాకల పెత్తనము కొన చుట్టి వినాడుతున్నది మందకాన్నేమో ముత్తని పెత్తనం ముత్తని పెళ్ళం ఇంటికాడ దానికి తిందామంటే అన్నం లేదు కట్టుకుందామంటే వస్త్రం లేదు ఉందామంటే గృహం లేదు అన్నము రామచంద్ర భట్టో బంగారు అగ ఊళ్ళో ఆడోళ్ళ దగ్గర ముత్తని పెళ్ళం ముత్తమ్మ పెత్తనం అయ్యా ఓ పెద్దలారా గొల్లోళ్ళందరూ మందకాడున్నారు గొల్లోళ్ళ పెన్నాలు కుడికి ముసుకేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మందకంపలు ఎత్తుకొని మందల బయటికి ఎట్లా పోతున్నారు కుడి ముసుకు కుంకుమ బొట్టు గొల్లవారమే వేర గొల్లవారము కుడి ముసుకు కుంకుమ బొట్టు గొల్లవారమే వేర గొల్లవారము ఓరి సోడే మకెల ఆడ సుక్కా మకెల ఓరి సుక్కా మకెల మందామాది గొల్లవారము నేర గొల్లవారము సల్లమ్మ బొమ్మన్నది మాయత్త సర్వారమ్మన్నదో ఓరి పెరుగమ్మ బొమ్మన్నదే మాయత్త ప్రేమ కోరమ్మన్నది ముత్తానికి మాసల్లా ముత్తానికి మూడే గురుగులు పౌడానికి పాదే గురుగులు సల్లా పాలు పెరుగుల మేకలావారమే మేమెర్ర కొల్లావారము ఓ రాయమల్లు ఓ జగ్గు మరి బొమ్మంత పొద్దెక్కే భోజనం వెళ్ళాయి మనోళ్ళకు మంద గంపలు ఎత్తుకపోదామని పోతున్నారు మా గొల్లవాళ్ళు 3 వాకిలాలు ముత్తరి పెళ్ళాం దానికి కొనసుకమైన ఆడుతున్నది వీళ్ళందరూ కలిసి మంచికింత మరి పోతేనే మొగనికింత పోతుంది ఇంత దెబ్బ దెబ్బ ఊరికి వచ్చి ఏమన్నది ఓయ్ ఓయ్ పిల్లలాలా పిల్లలాలో ఊరుకులాట బాగుంది పిల్లలాలో నాకన్నా ముందుగానే ఓ పిల్లో నువ్వెట్లా పోతావమ్మా ఓ పిల్లో నాకన్నా ముందుగా ఉరుకుతున్నారు ఆ మందకాల నా మొగని పెత్తాను మీ దగ్గర నా పెత్తా ముందుగా నేను పోవాలని ఆయనక మీరు అంటుంది 3 మాకల ముత్తని వెళ్ళాము చెల్లు కోటి వేల గొల్లవన్నేమో ఆ కోటి వేల గొల్లవన్నేమో
ఇక మందగంపాలు ఎత్తుకున్నారు ఇక పాల పూల సవుళ్ళ నీరారా ఇక సవలచ్చారు మంద ఉన్నది ఇక మంద బేటికి వాళ్ళు వస్తారు ఇక మంద లోపాల మరి ఏముంది ఇక వాళ్ళు వచ్చేటి తొమ్మలో పాల బయట తంగళ్ళ రారాజు మల్లయ్య కొమ్మరి కప్పుకొని ఎప్పుడు పండుకున్నాడు రారాజు మల్లయ్య వాళ్ళకన్నా రాజు కూడా పట్టింది గుడ్డలో కార్యాలు వృద్ధులు అన్నాయి చూసిన పక్క తిని పండుకున్నారు ఎవరిలో గొర్రె పిల్లలు ఎత్తుగా తోడేళ్ళు ఒక్క బయట తంగల్లో పెట్టుకొని తిన్నాయి ఆడిపోయి ఎవరిలో పెరగలు ఉత్తమని చెప్పి వాడి వాళ్ళ కంపలు పెట్టిండ్రు బయట తంగలు చేటి పెట్టి కట్టే వాళ్ళ కదా రారాజు మళ్ళీ తగ్గుతుండు మొక్కుతుండు గొర్రె పిల్ల అనుకున్నావు కానీ ఎవరో ముసలయ్య 90 ఏళ్ళ పెద్ద మనిషికి తూర్పు గాలి పెడితే పని తగ్గుతుండు పని గాలి పెడితే తూర్పు తగ్గుతుండు ఎవరైనా ఎవరు ఎటు రాజ్యం ఉన్నది మనకన్న బదులు మధ్య రాములు ఎక్కడ ఉండేది అయ్యా ముసలయ్యది దేవుడయ్యాక ఇక్కడ నాయన ఎవరో 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 మురుగుతున్నాడు అనుకోని కొల్లోళ్ళ పిల్లల మందగంపల కింద పెట్టి ఎవరయ్య మీరెవరనటల్లకల్లా ఆగో ఏమంటే చెప్పుతుండు మల్లయ్యో మల్లయ్యో అవ్వలాలు ఎవ్వలాలు ఎవ్వాలలో ఆలకించే తల్లులాల ఎవ్వాలలో ఏమంటే చెప్పవాలి ఎవ్వాలలో నేను పిలువ కొడుకున్నానమ్మా అవ్వాలలో నేను తూలాన కొల్లు అన్ని అవ్వాలలో నేను బాధపడతా ఉన్నాను అవ్వాలలో మూడొక్క రోజులు ఆయన అవ్వాలలో నేను ముగి చేయి కడగలేదు అవ్వాలలో నాకు ఆకలైతే ఉన్నది అవ్వాలలో నాకు దూపలైతే ఉన్నాయి అవ్వాలలో నేను జొల్లయాల గుట్టుకున్నా అవ్వాలలో నాకు తెప్పడంత సల్లవత్తే అవ్వాలలో నేను చేసుకుంటానమ్మా ఓ తల్లి నేను ఇవాళ తాగుతానే ఓ తల్లి నాకు గడపంట పట్టలేదే ఓ తల్లి వాళ్ళకించే తాతలు ఇప్పటికైనా అప్పటికైనా కానీ గొర్రెల్లో ఇళ్ళల్లో చల్ల పేర్పులు ఉంటాయి ఎండకు ఓటలుంటారు నీడకు ఓటలుంటారు ఆకలైన వాళ్ళు ఉంటారు తూపైన వాళ్ళు ఉంటారు ఆగో 8 కాలం చల్ల పేర్పులు పెట్టి చల్ల నీడ ఒక్క ముద్ద పెడుతురు ఎవరొచ్చినా గాని తూపైతుందో అంటే ఒక ఆకిచ్చి మాడికాయ వక్కిచ్చి అతడు చల్లవత్తురు చల్ల లేకుంటే పెరుగు వత్తురు 1,000 గొర్రెలు మీరు సత్యవంతుల గొర్రెలు సామాన తీరుడు నాకు ముట్టడంత చల్లవత్తే ఓ తల్లి ఇక తాగి నేను పోతానమ్మా ఓ తల్లి అమ్మా ఏమంటున్నారు ఎక్కడికల్లా ముసలి ఆ ముసలి మాటి కింద చల్లబట్టి పోతామని ఒక ఆడి వల్ల వలుకుతుంటే 3 వాకలు ముత్తని పిల్ల ఏమంటుంది పిచ్చకుంటోడో గంగెత్తులోడో రాయల్లో తక్కువడు ఎవడు పాలయ్యో అది కొన్ని వారం ముగ్గురు వారం వారికి చల్లబోతాం మీరు పోయింది కానీ నేను పోయానని చెప్పి అది ముక్కులు దింపుకుంటా మూతులు దింపుకుంటా ఎప్పుడు ఉరుకుతున్నదో ఆ కడవాడి వల్ల ఒక్క రారాజు మళ్ళీ ఎంత గుర్తులు ఏదో 9 ఏళ్ళు పెద్ద మనిషి చెబుతారు ఎత్తుకున్నాడు రారాజు మళ్ళీ ఎక్కువ చల్ల ఒట్టి ఎప్పుడు ఓదిర్రు అయ్య కులము కొడుకైతే కర కులము కుదుకలమంటే సముద్రం మోకాలం అంటే మరి సవలచ్చమంత కాడికి నేను మేము పోతున్నాను బయలుగానే ఆడోళ్ళంబడి రారాజు మళ్ళీ బయలుతున్నాడు వాడల్లెంబడి బయలుతుంటే 3 వాగల మొత్తం పిల్లలు ఏమనుకుంటూ ఉరుకుతుంది చెట్టమంటలారా దిక్కు మళ్ళీ ఒక ముసలిని తోలుకంటురా మంద కడికి తీసుకురాలి మంద కడి ఈగలు దోమలు పాడుపడ్డాయి మన మంద మీద ఈగలు ఆల్తాయి దోమలు ఆల్తాయి అనుకుంటూ ముందు ఉరుకుతున్నది రారాజు మల్లయ్య ఆడోళ్ళు ఎంబడి ఎప్పుడు పోతుల్లో 3 వాగల మొత్తం నీ కావరం మంచపోతే నా పేరు రారాజు మల్లయ్య కానీ 3 వాగల మొత్తం మాకు ఎదురుగా మాదాన్ని ఒర్రె కాజేసిండు రారాజు మల్లయ్య 3 వాగల ముత్తని పిల్ల ఇంత కొంచెం పడుతున్నది కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంటారు తప్పకుండా దీన్ని సర్వనాశనం చేయకపోతే నేను మళ్ళీ కానీ అనుకోని 30 బట్టే బండారు సంచి లోపల చెయ్యి పెట్టిండు మాటలు మంత్రాలు మధ్యకి ఎల్ల వేదాలు కొల్లసిన మంత్రాలు సర్వీ కోరడు బండారు కొట్టేటల్లకల్లా పుట్టు అంటే ఇలా కోటి యొక్క గంగ నా గంగ వారుకుంటే నత్తున్నదమ్మా గంగని
కళ్ళ చూస్తలకలా గొల్లలకు చల్ల చెమటలు పుట్టినాయి. ఓ కొడుక ఎంతైనా నువ్వు మొగోడు ముసలోడవైనా ఎంత పరసోళ్ళమైన మేము ఆడోళ్ళం. మొగోడే ఆడిదే ఏదన్నా ఉపాయం చేసి మమ్మల్ని దాటి అంటున్నారు ఆ గొల్లోళ్ళు. దాటి వెనటలకు తల్లులాల మాకు కడుపు గంజి పోసినవు. నువ్వు తల్లితో సమానం, నేను కొడుకుతో సమానం. నీకేం పర్వాలేదనుకోని ఒక్క 1,000 గొల్లోళ్ళ పెండ్లాలను ఆ గంగ దాటిత ఉండు మల్లయ్యో. గంగ కూడా దాటబెట్టి రామరామ గంగ దాడుతున్నారు వాళ్ళు కానీ 3 భాగాల ముత్తని పెళ్ళాం. ఓ బిడ్డ మాతోటి రాయా అంటే ఏమన్నది? చెడిపోయిన ముండలా చెట్ట ముండల్లారా ఆడు ఎవరో పాడైండు, వాడు మాది కూడా దక్కలోడ సిందోడ ఎరుకలోడ సారోడ. మీరు కులం కొడుకని కొని వాడిని పట్టుకొని దాడుతున్నారు. ఈగ లక్షలు 20 లక్షలు ఉన్నాయి, 90 లక్షలు పాపకారి మొగోళ్ళని ముట్టుకుంటారా? నేను మందకాడికి వెనుక మీ మొగలతో చెప్పి మీ సుంకులు వాపియపోతే నేను చిన్నదాన్ని కాదంటున్నది. ఓ రామరామ పండు పదారక్కలు కాని వాళ్ళు నేను ముట్ట, నేను యువతలే ఉంటా గాని నేను అడిగి రాను. చెరుతు కట్టి అది 3 భాగాల ముత్తని పెళ్ళ ఉతలు కొట్టుకున్నది. అందరు అవతలు కొట్టుకు దాటిచ్చే ఏర్పడకుండా దేవుడు మళ్ళా ముత్తమంతా బండారు చల్లిండు. మునిపేమన్నాడు వంటి ఉంటే ఆగ పొండిగల వంటి చేసిండు రాజు మల్లయ్య. ఎట్లా అందరూ వైరి పెద్దరికానికి పెళ్ళని నమ్ముకొని బడాయిలు కొట్టే బాంచని కొన్నట్టాయ. ఎంత పని అయిపోయి వాళ్ళని తిడితి, గొల్లోని తిడితి. మరి నేనెట్లా దాటాలి? ఏదన్నా ఉపాయం చేస్తా. ఓ గొల్లయ్య, మరి వాళ్ళందరూ నేను చేతి పట్టుకొని దాటిచ్చినావు, నేను నీ కైక పట్టుకుంటా, నిన్ను నేను ముట్టుకోను. అట్లయితే దాటితే వస్తానంటుంది 3 భాగాల ముత్తని పెళ్ళ. సరే మంచిది రామ్మ అని మనసులో పెట్టుకున్నాడు. రారాజు వల్ల చేతి కట్టని తీసి దానికి అందించే అది కట్టె పట్టుకోని గంగలకి వస్తున్నదా? అయ్యో అగొన్నది గంగల కట్టెటల్ల కల్లా దేవుడు కళ్ళ చూస్తున్నాడమ్మా. అమ్మా నడి గంగల కట్టెటల్ల కల్లా రారాజు మల్లయ్య ముత్తి నన్ను పాడోడంటవా చూడు అని చెప్పి గంగదేవిని మది లోపల తలుచుకున్నాడు. అగో మది లోపల తలుచుకుంటల్లకల్లా 7 తాడు చెట్ల పొడుగు గంగ వెంగే గంగ బొంగటల్లకల్లా ముత్తి ఇంటికి పట్టుకున్నాడు. 3 వట్ల కింది కళ్ళ ముంచుతున్నాడు. తందాన తాన చెల్ల మీది కళ్ళలా వచ్చారో తందాన తాన ఓరి అమ్మ సత్తినంట ఉన్నదో తందాన తాన ముత్తి ఏ అయ్య సత్తినంట ఉన్నదో తందాన తాన నా ముసలోని మీద మన్నురో తందాన తాన చెల్ల కట్టె కూడా ఇడిచి పెట్టారో తందాన తాన ఓరి ముసలన్ని అలుపుకున్నదో తందాన తాన వాళ్ళన్న చేయి కట్టుకున్నది కానీ పెయ్యి అంత అలుపుకున్నది. అమ్మ సత్తినంట ఉన్నదో తందాన తాన ఆగువాగమంట ఉన్నదో తందాన తాన నా ముసలయ్యనైతరో గట్టిగా అలుపుకొని గంగా ఒడ్డుకు ముత్తి చేరవచ్చిన వాళ్ళు చూశానంటారో మానం పోతది, ఈయనమేమవుతుంది. సవలచ్చ మందకు వాళ్ళు వత్త ఉన్నారు. పాలా పూల సౌల్లా మీదరా నా మంద ఉన్నదమ్మో. గొల్లల కాడికి ముసలయ్య చేరవచ్చే 1,000 గొల్లోళ్ళు ఏమంటున్నారమ్మా? ఓ రామరామో పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని 1,000 గొల్లలు 3 భాగాల ముత్తడు మారబోడి ఎప్పుడు ఉన్నాడు. ఆ గొల్లల పేరుగా చిరారాజు మల్లయ్య కులం కొడుకు కులం బిడ్డ తల్లినే కాపాయన కులం కుక్కల వంటిరా సముద్రమాకల వంటిరా అయ్యోనే కులమా పండులైనా మీరునా అయ్యా 1,000 గొల్లోళ్ళు చూసిరి. కులోళ్ళందరికీ శనార్థ అన్నాడు. శనార్థ అనటల్లకల్లా గొల్లోళ్ళందరూ సంబరపడ్డాడు. కులం కొడుకే ఉన్నట్టున్నాడు, శనార్థ అంటున్నాడు. అది దగ్గరికి వచ్చి మాట్లాడితే 3 భాగాల ముత్తాడు కళ్ళ చూస్తున్నాడు. కళ్ళ చూస్తున్నాడు. ఇంత మంది లోపల 3 మగలున్నాయి. మందకడ పెట్టాను ముత్తనిది ఉన్నది. నేనల్లా ఉండంగా పెద్ద మనిషి ఉండంగా మీరెట్లా పట్టినా యోగల పట్టుకున్నాడు, ఇంగోల పట్టినట్టు కట్టి చేత పట్టుకున్నాడు. ముసలోని పెట్టి కట్టారా? దేవుడు ఉన్నది రామ రామ
రామ రామ ఎవరికన్నా కొడుకు రామ రామ నువ్వు కులం కొడతావా నీ అక్క కులం కొడతావా అరే నీకు గొర్రెలుగా కాయత్తదా మరి మాకు జీతం ఉంటావా మంచి కింద కంచిపోతాం అందరికన్నా పెద్దోళ్ళు నేనే పెద్ద కోళ్ళను నేను చెప్పినట్టు తప్పకుండా తింటావా అరే నువ్వు గొల్లవైతే ఇలా రాత్రికి మేమందరం ఇంటికి పోతాం 1 లక్ష మంది ఉన్నది ఈ మంద లోపల ఏ గొర్రె కోక ఆ గొర్రె కత్తుకోవాలి తెల్లారటల్ల కల్లా ఏ గొర్రె కోక ఆ గొర్రె కతకకుంటే నిన్ను భూమి మీద బతకని అని అంటుండు 3 మాటల ముత్తాడు ఏమన్నాడు వారి గొల్ల కులవలు కొట్టినట్టు మన గొర్రెని నుచ్చుతాను ఈ కోకలను తీసుకుపోయి గొర్రె నుచ్చాను అన్నవాళ్ళే రారాజు వల్ల ఏ బహుమాలు రారాజు వల్ల ఏ కొంగడి వరుసుకున్నాడు అందరి కోకలు తీసుకొచ్చి కొంగట్ల పోతే వారి కళ్ళ కొంగడి ముల్లడైని గొర్రెనెట్ట నుచ్చాని రారాజు మల్లయ్య నచ్చని మందరికేండు రారాజు మల్లయ్య కన్నతల్లి లోకాల శంకరుని వాచేసి మంద వీరాలు మంద వీరాలు ఏ గొర్రె కోకాలు పెట్టారు కోడి వేల కోడలు 2-3 గంటల కూర నచ్చుతుండ్రి రాజు మళ్ళీ 25 నిమిషాలు మందరికి యూతులు కత్తి నేను కావాలి ఇంటికైతే వెళ్ళిపోయి తెల్లారి వరకు తెల్లారి వరకు పట్టుకొని వాళ్ళ ముందర పట్టుకొని మందకాడికి రారి నేను మందరికి అత్తనన్నాడు నువ్వు ఎవరు అనుకున్నావు ఎవరిని కుట్టిండు అనుకున్నాం అరే ఇంతమంది ఉత్సంగా ఒక 2 గంటలు మరి ఒక క్షణం లోపల ఏ గొర్రె కోక ఆ గొర్రె కతికింది ఇది నిజంగా కొల్లోడే ఇక మనకు బాధ ఏమి లేదు 1 లక్ష మందరు రారాజు మల్లయ్య కప్ప చెప్పిండ్రు 1,000,000 కొల్లలు ఎవరింటి కాళ్ళు పోతున్నారమ్మో వాళ్ళు గొల్లుల ఇళ్ళ పడటళ్లకు రారాజు మల్లయ్య కట్టె చేత పట్టుకున్నాడు 1 లక్ష మందరు కాపాలంటే నా నుంచి అవుతుందా నా తండ్రి శంకర నా తల్లి పార్వతి మీ పాద నా 10,000 శరాతో అటువంటి రారాజు మల్లయ్య ఎప్పుడైతే ఒక పిరిగడు బండారు బట్టి నా చెర్ల కోల కట్టె వినగొట్టెనో నా కట్టె గిరగిర తిరుగుతున్నదమ్మా ఓ రామ రామ నా కట్టెనే మందరు కాస్తున్నది ఆగమంటే మంద ఆగుతున్నది ఆగో ఆ మందకు దండం పెట్టి ఏమంటున్నాడు అదేవి నా మందరో ఆగమంట ఉన్నాడు అదేవి నా మంద ఆగమంట ఉన్నాడు భూదేవి నా మందరో బుద్ధితోటి ఉండవే భూదేవి నా మందరో బుద్ధితోటి ఉండవు సూర్యుడ నా మందరో చూడమంట ఉన్నాడు చంద్రుడ నా మందరో చెర్రకుంట ఉండని కోటి ఒక్క దేవతల మొక్కుతానే ఉన్నాడు కోటి ఒక్క దేవతల మొక్కుతానే ఉన్నాడు గిరగిర రానిపుతానే ఉన్నాడు చెల్లు మాకు వెంట కట్ట బాయి ఆగుతానే ఉన్నది నాకు చెల్లు 46 మందలు ఆగమంటాలే ఇల్లు పెట్టలే భూదేవి గిరగిర కట్ట తిరుగుతున్నాడు చిత్త చెట్టు కింద దేవుడు కూకున్నాడు ఒంటి కట్ట తిరిగి రావయ్యారి కాడురా అటువంటి రారాజు మల్లయ్య చింత చెట్టు కింద కూర్చుంటే ఆనందంగా ఆడుతున్నాడు పాడుతున్నాడు చేతులున్న కట్టె మంద అటువంటి రారాజు మల్లయ్య చింత చెట్టు కింద కూర్చున్నాడు చీటీలు పడుతున్నాడు అట్టెనే మందలు మేపుతున్నదయ్యా ఓ పెద్దలారా బలబల తెల్లారి బొమ్మన తెల్లంగా తెల్లారు తెల్ల కోళ్ళు కూచ ఉగములు తెల్లారి ఊర కోళ్ళు కూచ నా పురుకలు తెల్లారి భూములు తెల్లారినయ్యా ఓ రామ రామో 1,000,000 కొల్లోళ్ళు అగో మందకం పలెత్తుకొని మంద కాడి కట్టేటల కల్లా సల్లంగా మంద సల్లగర్లకుంటే ఉన్నది అబ్బబ్బ ఎంత చక్కదనం ఉన్నది మంద గొల్లోళ్ళ పిల్లడంటే పిల్లడే ఈ పిల్లడు చేతుల కట్టె పడితే 1 లక్ష మంద ఆగుతున్నది ఈ పిల్లగాన్ని మంచిగా అరుచుకుందామని అరుచుకుంటున్నారు ఓ రామ రామో
అరుచుకునేటల్లకల్లా 3 మాకెల ముత్తడు ఎప్పుడైతే పెద్దరికం చూపించిండో వీన్ని కథం చెయ్యపోతే నా పేరు మళ్ళీ గాని కాదు అనుకోని గాని 3 మాకెలుండే ఆ 3 మాకెలను ఏమి చేసిండు పరికిపోతగా చేసి పరికిపోత లోపల 3 మాకెల కథం చేసి ఏర్పడకుండా వంట పెట్టిండు రారాజు మల్లయ్య అటువంటి 3 మాకెల ముత్తయ్య మందంతా చూసుకున్నాడు అందరి మాకెలున్నాయి గొర్రెలున్నాయి కానీ నా మాకెలేవని తిరిగేటల్లకు నా మంద పొగ లోపల కొడుకో అయ్యో అగో మంగ పొగ లోపల 3 మాకెలు ఇంత తాచున్నాయవ్వో అవ్వా బల పట్టుకుంటా ఉన్న 3 మాకెలు ఊడిపాయే పాపకారి ముండ కొడకాళ్ళంతా నీ మంచి గాచినవు నా యొక్క 3 మాకెల ముంచినవు అని ఎంత మొత్తుకుంటే ఏం చెయ్యాలి 1,000,000 గొర్రెలల్లా నేను 3 మాకెల చూసిందా ఏం చెయ్యాలి దొంగ మాకలి పాడైని అని రారాజు మళ్ళీ చెప్పేటల్లకల్లా ఉన్న గొర్రెలందరూ మళ్ళీ దిక్కు మాట్లాడి ఆ నడుచుంది 3 మాకెల పెత్తాము ముత్తని పెత్తాను కథమైపోయింది ఓ లోపులారా 1,000 గొల్లోళ్ళు అటువంటి గొల్ల పిల్లగాన్ని చూసి అందరూ మనకు సవలచ్చ మంది ఉన్నది కానీ మారేపోయిడున్నాడు మారేపోయి భార్య మాధవక్కాసారి అలాగ లేక లేక ఉన్నది ఒక్క బిడ్డ ఉన్నది కొడుకు లేని తండ్రి కొడుకు కొమ్మారేదురా ఈ గొల్లవన్నీరో జీతముండు అంటున్నా ఇక జీతముండు మందమా మారవేడు పెద్ద గొల్ల ఈ పెద్ద గొల్ల దగ్గర జీతం ఉంచుతావురా ఓయన్నాలో ఏమన్నారు మారబోయినికి పెత్తానం ఎప్పుడు ఇచ్చిర్రు ఆ మారబోయినికి ఒక పెత్తానం చేస్తుండే 7 కొట్టు గొర్రె కాచడానికి తీరుతలేదు ఒక పిల్ల వంచనం చేసుడానికి తీరుతలేదు 1,000 గొర్రెలందరూ కలిసి ఏమన్నారు ఓరి 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 ఓ గొల్ల ముసలయ్యా మరి ఒక మారబోయినికి గొర్రెకి నేను ఒక జీతం ఉంటావురా ఓ ముసలయ్యా అయ్యా జీతం ఉంటావా మారబోయినికి జీతం ఉండన్నా జీతం ఉండడానికి కంటే పిల్లలు వారిందా మరి ఏం చేస్తావురా అయ్యా మారబోయినికి ఏమైనా పిల్లలున్నారా ఒక బిడ్డ ఉన్నది ఒక బిడ్డనా ఆ పిల్ల పేరు ఏం పేరు కేతమ్మ కేతమ్మయ్య పిల్లుట అయితే నేను గొల్లలో అయితే నేను గొల్లలో నేను కూడా ఉంటానయ్యా ఓ గొల్లలో పిల్లుటమైతే నేను ఉంటున్నాడు జీతమైతే ఉండనటల్లకు 1,000 గొల్లలు ఏమనుకున్నారు మురిమాపు తప్పిన ముసలుకుంట కొడుకు ఇప్పుడు అప్పుడు అయిపోతాడు మనకి జీతం పట్టదట ఓ గొల్ల పోయిడా ఓ మాధవసాని నీ బిడ్డ చిన్నంగా ఉన్నది ముసలోడు నీ బిడ్డ పెద్ద వెగటల్ల కల్ల బిడ్డ మాసకు అయిపోతాడు పున్నానికి పుట్టిపోతాడు ఏదో ఇస్తామంటాను నీ అందరు కాస్తాడు అంటుండ్రు ఆ గొల్లలంతో అటువంటి మారబోయిడు అయితే మనైతే అన్నది మాషమ్మ మానమ్మ ఒప్పుకున్నది ఇద్దరు ఒప్పుకున్నారు మాధవసాని ఒప్పుకున్నది మారబోయిడు ఒప్పుకున్నారు ఆరాల్సింది మారబోయికి ఒక్క ఇలుటానికి అల్లుడయ్యి నా కట్టె పట్టుకొని రామ కట్టె పట్టుకొని దేవుడు 7 కొట్టు గొర్రెల దేవుడు ఉన్నాడే దేవుడు దేవుడి మహిమాలు ఎట్లా కలగబట్టే నయ్యా గొర్రెలు అయ్యో ఇంత ఉన్నాయో కట్టలేని గొర్రెలు కడతా ఉన్నాయో 7 కొట్టు గొర్రెలు మారయ్య కోటి మంద సవలక్య మంద ఉన్నాయో కోటి మంది ఎటల కల సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మొట్టమొదలు అత్త మాధవసాని సద్ది ఎత్తుకున్నదమ్మా తల్లి సద్ది పట్టుకున్నదేమో నారాయణ ముసలోని బేటికమ్మ రామరామో మాధవసాని నారాయణ ముసలోని బేటికి మాధవసాని కళ్ళ దేవుడు కళ్ళ చూసిండు అత్త నువ్వు అనరాని మాటలని కడుపులోటి పెట్టుకున్నావు మీది కోట అంటున్నావు ఇక చూడమని చెప్పి ఆ యొక్క మందకాడ సద్ది పెట్టి ఓ పిల్లగా ఈ యొక్క సద్ది తినిపోతు రమ్మంటే ఓ అత్త నేను సద్ది తినట్టిన కలిగి కట్టె పట్టుకొని మందని కాపాడమన్నట్టు ఈ మందరాక ఆగది పిల్లగా అన్నది ఆపు ఆగుతుంది పోతే వాయ ఉంటుండే నేను తినట్టుదాకా ఆపు అంటుండు వాడు
అటువంటి మాధవ సాని సతి పట్టుకొని అల్లుడికి ఎప్పుడు ఇచ్చాను ఆ మందను కాపాడు నేను సతి తింటానన్నాడు రారాజు మల్లయ్య మహిళ గల్లోడు పచ్చల వల్లోడు చిన్నవాడు దేవుడు మల్లురా అఖిలాంత కోడి బ్రహ్మాండ నాయకుడు లోకాల శంకరుని ఎప్పుడు ఆది చేసినో అటువంటి ఒక మందను కూల పేరు పెట్టేటల్లకల్లా సవలచ్చ మంద సానికాశ మంద దేవదేవుని మంద దేవుని గొర్రె మంద ఎక్కడి మందాలు అక్కడ ఇచ్చుకొని పాయరా ఎక్కడి మందలు అక్కడ ఇచ్చుకొని పోయేటల్లకల్లా కాపుల చేన్ల పట్టాయి కాపులు వచ్చి కట్టె పట్టుకొని మాధవసాన్ని కొడుతున్నారయ్యా ఓ రామరాము ఏర్పడకుంటే దేవుడు అత్తని కొట్టి పిచ్చే నీ మంద సల్లకుండా మంద చేయబట్టి నేను మారు దెబ్బల పడితే అని సత్తి ఎక్కడ పెట్టి అత్త మాధవసాని ఇంటికి వచ్చే మళ్ళా తెల్లారటల్లకు సత్తి తయారు చేస్తున్నది ఆ మాధవసాని అటువంటి మాధవసాని రాఘవ రామయ్య రాము రమ రామ రామణ రామ మరబోయి చూసినాడు ఏని మా కాలంట ఉన్నడే మరబోయి చూసినాడు రావణ రామ రాముడానే రావణ రామ రాఘవ రామయ్య రామ రాముడానే రావణ రామ ఈగలు పడ్డ గంజంత సర్వరాన వస్తున్నదేమో ఈగలు పడ్డ గంజంత రాముడానే రావణ రామ రాముడానే రావణ రామ రాఘవ రామయ్య రామ రాముడానే రావణ రామ అడికెళ్ళి అత్తాదులే రామ ఏమంట ఉన్నాదేమో రామ నాదిదో రామ నా బిడ్డరో రామ సక్కానికే తమ్మరో రామ నా బిడ్డ మందకారము తొలవాడున్నాడు ఈ గంజిగొండ పోయి ముతలోడికి జీవనటల్లకల్లా అటువంటి కేతమ్మ ఏమి చూసా ఎంతైనా కాని మా మందను కాపాడిండు సవలచ్చ మంద సామి ఆశ మంద దేవుని మంద దేవుని గొర్రె మంద అటువంటి మందను సవలచ్చ మందను చేసిండు మొగడని నాకైతుండు పెళ్ళమని నన్ను అన్నాడు చేసుకోకుండా గాని పెళ్ళని నేనైనా మొగడ తలైండు అనుకోని సారలు బియ్యం తల్లి కనుక లేకుంటే చక్కెర పోసింది ఒక పాలు పోసి ఆశ వండుకొని సర్ది కట్టుకొని పోతున్నది ఆ బాలనేడు ఎట్లా పోతున్నది మళ్ళీ చెట్టు తిరిగెళ్ళి మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి మళ్ళీ చెట్టు మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి పోయేటోళ్ళు ఇవ్వాలి మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి ముంగురాపు ఇంటికాల మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి ముంగురాపు ఇంటికాల మదానా నా వయ్యారి మదానా నా వయ్యారి ఉత్తమైన కేతమ్మ మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి ఉత్తమైన కేతమ్మ మదానా నా వయ్యారి మదానా నా వయ్యారి మందల బేటీకి జ్ఞాపల వచ్చేనా మందల బేటీకి జ్ఞాపల వచ్చేనా ఏమయ్య ముసలయ్యా ఏమటమున్నావు ఏమయ్య ముసలయ్యా ఏమటమున్నావు ఇక సజ్జల తెచ్చినా అన్నము తినావు సజ్జల తెచ్చినా అన్నము తినావు సజ్జలు తెచ్చిన అన్నము తినడు వరటలకల్లా నా ఫ్రెండ్ వచ్చింది దానికి ఒక రూపం చూపిస్తా అని రారాజు మల్లయ్య చెగమొక పట్టుకొని ఒక అక్కి కొట్టుకున్నాడు సుట్ట చేసుకొని సుట్ట మీద పెట్టుకొని ఓ పిల్ల మరవలా మందనగా పాడుకుంటా నువ్వు నేను సతి తినత్తనని సతి పట్టుకొని సోమల బాజీకి దేవుడు పోతున్నాడు ఇక సోమనాల బాజీకి దేవుడు పోతున్నాడు సోమనాల బాజీకి దేవుడు పోయేటల్లకల్లా అటువంటి ముసలి వేషం ఉన్న గౌషణ ఆ రారాజు మల్లయ్య ఆ గౌషణ తీసిండు చెట్టు కలిగేసి అన్నము దీని ఆలారి కళ్ళల్లో జాలారి నిద్రవేయండు అరగంట చేపాయే ఉంగరం ఇంటికి ఉత్తమైన కేతమ్మ కళ్ళ చూసి ముసలోడు ఇంకా రాకపాయని పోని ఒక మంద నిడిచిపెట్టి సోనల బాయికి ఆ బలవస్తున్నది ఇక బాయి కాడారో ఆ బాలన చూసేనా బాయి కాడి కట్టడల్లకల్లా యొక్క మాయ గౌసన కొయ్యకేసిండు రారాజు మల్లయ్య వండటల్లకల్లా దేవుడు ఎట్లా కనబడుతుండు పొడిచేడు పొద్దోలే మెరిగేటి దియోలే పున్నవ ఎన్నిల పూసిన తంగడి 26 అష్టరేఖలు 36 చంద్రరేఖలు అగో భాస్కరుడు ఎట్టున్నాడో సూర్య భగవానుడి కన్నా 5 రెట్లు ఎక్కువ ఉన్నాడు గిరగిర బాలారో బాలల తిరిగేనా ఎంత ముట్టుకున్నాడో ఎంత లాగిరున్నాడో
నా సుక్కల్ల చందమామరా నా అందగాడు నా సుర సక్కని బాలుడున్నడో నా అందగాడు చేసుకుంటానంట ఉన్నదో ఆడి బాల నా తుట్టని నాలేడు మొన్న తుట్టె మొనాలేడు నా మొగిలి దగ్గర చిన్నవాడు రా నా అందగాడు మొగిలి దగ్గర చిన్నవాడు నా అందగాడు ఇంత అందగాడని నాకు తెలియదు ముసలేశం నేనున్నాడు కాని మాయల కల్లోడు మత్తుల కల్లోడు అతడు లేచికల్ల కల్లా మాయ కౌశల అగ్గిదలుగా పెడతానని అగ్గిదలుగా పెట్టింది ఆ యొక్క కేసమ్మ దేవుడు రోమో లేచిపోకున్నాడు దేవుడు రోమో లేచిపోకున్నాడు దండివాడు మల్లయ్య లేచిపోకున్నాడు మాయా కౌశల ఎక్కడ మాయనని అటు ఇటు పిచ్చుకళ్ళకు చక్కన పెట్టే తమ్మ కన్నుతోడి పిచ్చినది పదెల్ల పప్పాది మాబాల పట్టింది మైదెల్ల రాజు మాబాల పట్టింది దండమట ఉన్నది అయ్యా అయ్యా నీ రూపు నీ రేఖ నీ సక్కదనము నీ రూపు చూస్తుంటే 3 గడియలా నేను మూర్ఖపోయినా నా తండ్రి ముసలి వేషం తిన కట్టి నా తల్లిదండ్రిని మోసం చేసినవా మేము ఏం పాపం చేసినామంటుంది ఏతమ్మ నేడు ఓ బాబా కులంగి కులసకి ఆ మగువా నా భార్య ఓకే తమ్మ నువ్వు భయపడకే బాధన ఉన్న బుగులు పడకు భుజాన ఉన్న చెడవకు బామ చేపున ఉన్న ఈ సంగతి మీ తల్లిదండ్రికి చెప్పకు నేను రారాజు మల్లికార్జునుని దేవోలున్న దేవుణ్ణి నీకు నాకు లగ్గమా ఏది ఉన్నది ఏరు పడకుంటే ఇంటికి వమ్మంటుండు రారాజు మల్లయ్యో ఏరు పడకుంటే ఇంటికి వమ్మనటల్లకల్లా నవ్వుకుంటా తొలుకుంటా కేతమ్మ ఇంటికి వచ్చే మళ్ళా కచ్చబల్ల బండారి కైమంతరిచి ఒళ్ళు వినగొట్టుకున్నాడు పుట్టు పుట్టు మాటలకల్లా మళ్ళీ చెప్పటోళ్ళ ముసలి ఎవతారం ఎత్తిండు రారాజు మల్లయ్యో ఇక్కడి సంగతి ఇక్కడ ఉండగానే తల్లి మాధవసాని తండ్రి మారబోయుడు నా బిడ్డ పెరిగి పెద్దగా ఉన్నది ముసలోనికి ఎందుకు ఇస్తాం మాకు శ్రీమంతం తక్కువ ఉన్నదా నా బిడ్డను ఎవరికన్నా తగిన తోడు పిల్లగానికి ఇస్తానని సాటింపు చేసిన ఇక్కడికి దగ్గర అగో నెల్లూరు గొల్లలు వస్తున్నారమ్మా ఓ రామరామో నెల్లూరు గొల్లలు పిల్లలు అడగడానికి వచ్చిన వాళ్ళ పిల్లని చూసుకున్నారు ఆ పిల్లని చూసిన అందమైన పిల్ల కుడి కాలు పెడితే కుంకుమ ఎడవ కాలు పెడితే పసుపు పొట్టే మాడికి చేతులు చంపి జామల పొట్ట చింతామని మాట్లాడతారు రత్నాలు రాలుతున్నారు రంబాబు వచ్చి వెనక తిరొత్తమ కన్నా చక్కన అటువంటి పిల్లను కళ్యాణం ఆడితే లోకమంతా సంబరపడతారు ఒప్పుకున్నాం భోంచేసి పోతాం అంటుండ్రు నెల్లూరు గొల్లలు నెల్లూరు గొల్లలు ఎప్పుడు ఎప్పుకున్నారో 1,000 గొల్లలు వంటలు చేసిరి అక 36 కూరలు మొలుపు పచ్చడ 66 కూరలు మల్లముల పచ్చడ 76 కూరలు ఉద్యోగనంతుల పెరుగు చుట్టూరుగా శాఖలు నట్టడం అన్నము లడ్డు బర్ఫీ కోవా జిలేబీ షేవు బూందీ అటుకులు అని తయారు చేసి భోజనాలకు ఎప్పుడు కూకున్నారో రారాజు మల్లయ్య కళ్ళతోటి చూచే రామ రామ కోదండ రామ కోదండ గుడ్డలు మన్నయ్యి కోదండ రామ నా కార్యాలు రాజని మన్నయ్యి కోదండ రామ తల్లి ముండవయ్యా వాళ్ళకి పైగా కేతమ్మ వాళ్ళకి తక్కువలైతే ఏదన్నా ఉపాయం చేసి వాళ్ళని తినకుండా చేస్తారని రాదు మల్లయ్య ముప్పందు పెట్టే బండారు సంచిలోగా చేయి పెట్టి మాటలు మంత్రాలు మచ్చటికి ఎన్న వేదాలు కొల్లసిరి మంత్రాలు బండారు చేతుల పట్టే కోదండ రామ ఓరి మంత్రం చెప్తామన్నాడు కోదండారా 1,000 గొల్లలు అన్న మీద కూర్చుండి అప్పాలు పెట్టిండ్రు అవ అన్నం వంటలు చేసి పప్పు చారు పోసి శాకాలు పెట్టిండ్రు రారాజు వల్లయ్య మందకాడుండి కూరడు కట్టె వల్ల అన్నం మీద కొడితే అన్నమంతరో సున్నమైతున్నది అన్నమంతరో సున్నమైతున్నది అప్పాలు చూడవేరా కప్పలైతే కవెట్టరా పప్పు చారంటారో శివరత్నమైతే ఉన్నది కూరగాయలన్నీ కూడా రోగాలు కప్పలైతే అన్నమంత సున్నం చూసి 1,000 గొల్ల వాదులు లెప్పారో మొత్తుకుంటారు పారో మొత్తుకుంటారు అన్న మీద మన్నులో అన్న మీద దుమ్మురా పిల్ల కట్టవచ్చరా అవశకనం ఆయన ఇటువంటి పిల్లలు మనకద్దు అన్నారు 1,000 గొల్లలు
నెల్లూరు గొల్లలు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతా ఉన్నారు. రారాజు మల్లయ్య మాయ చేత గొడ్లను ఎవరింటి కాళ్ళను తోలే ఆగో అలు వేయినాక మళ్ళా అన్నమైంది. పప్పుచారాయ్ అప్పలను ఎప్పటోలాయ్ మళ్ళా గొల్లోళ్ళు తోలు తింటున్నారమ్మా ఓ లోపులారా. నాయన చూసేది ఏమి లేదు, నేను ఆ యొక్క గొల్ల ముసలోని తప్ప ఎవరిని చేసుకోను. అనుకున్నదే కురుకులం ఉంటది, కనవలసింది రంభ, కనమునిగింది గంగ. కోరుకున్న మగవాడు కళ్ళల్లో ఎప్పుడుంటాడు. అగో ఎడ్డోడు మొగడాని ఎక్కిరియ రాదు, గుడ్డోడు మొగడాని కురిపియ రాదు, ముసలోడు మొగడాని మూతి పోట్లు ఓడవరాదు. అగో ఏ జన్మ లోపల ఏ పుణ్యమో ఏ పాపం చేసుకుంటా పూర్వ జన్మముల సుకృత బలాన పుణ్యము కొద్ది పురుషుడు దొరుకుతాడు, దానం కొద్ది పిల్లలు పుడతారు. నేను చేసుకున్న పుణ్యము ఆ ముసలోని తప్ప నేను ఎవరి లగ్గం చేసుకోనంటుంది చేతమ్మనేడు. అటువంటి మాటలు ఇన్నాడు మారబోయుడు. ఆ మాధవ సాని అన్నది నా బిడ్డకు పిచ్చి పట్టినా, నా బిడ్డకి ఏమన్నా ఎర్రి పట్టినా ఆ 90 ఏళ్ల ముసలోని ఎట్లా చేసుకుంటది. 16 ఏళ్ల బిడ్డ పడుసు పిల్ల నా బిడ్డ 20 తులాల బంగారానికన్నా ఈడైన మొగడు కావాలి, 60 తులాల బంగారానికన్నా అందగల్ల మొగడు కావాలి, ముసలోని చేసుకుంటారంటుంది. దీనికి ఏమన్నా పిచ్చి పట్టినా అని కన్న తల్లి చూసినది నాయనో. నా బిడ్డ రాజ కన్న బిడ్డ నా బిడ్డరో నీకేమి కట్టం వచ్చే నా బిడ్డరో, అయ్యో నీకేమి కట్టం వచ్చే నా బిడ్డరా, అయ్యో నీకేమి బాధలు వచ్చే నా బిడ్డరో, మనకు ఏటి మీద ఎట్ల మందా నా బిడ్డరో, మనకు పాటి మీద బర్ల మందా నా బిడ్డరో, చిన్న గుట్టాల మీద నా బిడ్డరో, వాడు చిన్న రవుల మంద ఉండే నా బిడ్డరో, పెద్ద గుట్టాల మీద నా బిడ్డరో, నా పిల్లలాది మంద ఉండే నా బిడ్డరో, కోరు గుడల్లా నా బిడ్డరో, కోడలాది మంద ఉండే నా బిడ్డరో, ఇక ఇష్టపడ్డం ఉండగాదే నా బిడ్డరో, అట్ట సంపద ఉండగాదే నా బిడ్డరో, నువ్వు ముసలాన్ని చేసుకొని నా బిడ్డో, నువ్వు ఏమి సుఖపడతావమ్మా నా బిడ్డో, నువ్వు ఏమి అయిపడతావమ్మా నా బిడ్డో, వల్ల తల్లి నారాయణ వల పట్ట ఉన్నదేమో నారాయణ, కొడుకోడు కన్న తల్లి నారాయణ, తల్లి కోరుతున్నదయ్యా లోపలాలా. అటువంటి కన్న తల్లి కలకల 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 కంట తలబెట్టే ఆగో చేసుకోమన్నా చేసుకుంటా, చేసుకోకమన్నా చేసుకుంటా, నేను తప్పకుండా చేసుకుంటానని చెప్పి ఆ పిల్ల మంకు పట్టుబట్టి దాని గురిమే కంతున్నది, దాని దృష్టిమే కంతున్నది అనుకోని 1,000 గొర్రెల విలిసి అటువంటి మారబోయుడు ఆ కనకారే పెళ్లి పట్టణం లోపల ఆ 90 ఏళ్ల ముసలోడు ఈ యొక్క సక్కదనాల సుక్క సందమామ కన్న మచ్చున్నది. కేతమ్మకు అగో పెళ్లి పిల్లల తయారు చేస్తున్నారమ్మా ఓ రామ రామ. అగో నిమ్మలు కొట్టిరి నీడలు కొట్టిరి, పచ్చలు కొట్టిరి పందిరు లేచి, ఆకాశమంతారో అరుగులు ఎత్తున్నారు, భూదేవరంతా గద్దెలు ఎత్తున్నారు, శివుడకు దోర్నాలు శివ కంకణాలేమో, మామిడికి దోర్నాలు మరి కంకణాలేమో, మంగళ విరిసిరి మైల పొలు తీసిరి, నా సకల విరిసిరి సక్కని పోలేమో, పచ్చొక్క ముత్యాలు ఆ పందుము తెచ్చిరి, నా ఎండిన ముత్యాలు ఆ ఏడు తెచ్చిరి, ఇక లగ్గపు పోలు అల్లన్న వస్తున్నారు, అటువంటి లగ్గం పోలు పోసిన వాళ్ళే 90 ఏళ్ల ముసలోడు తిరగకుంటలే వస్తలేదు తగ్గుకుంటా రారాజు మల్లయ్య మాయ ఇందరు మాయలు తెలుస్తాయి కానీ దేవుడు మాయ తెరవబోతాడు. అగో పెళ్లి పిల్లగాని వేషం కట్టుకొని తయారైపోకున్నాడు మల్లయ్య. ఆ రారాజు మల్లయ్యకు తగ్గట్టే ఒక ఉందరం ఇంటికి ఉత్తమైన కేతమ్మ, నా కేతమ్మ కూడా అత్తనే ఉన్నది, నా కానీ విధారం అడగల్ల పెట్టేనా అటువంటి రాలే తలవారు రంభ తలవారు తెచ్చింది. 33 కోట్ల 70 కోట్ల దేవతలు 60 కోట్ల గయ్యలు అంగలింగారు ఆచారవంతులు. అగో దేవాతుంది వీళ్ళు మోగుతున్నాయి, పూల వర్షం కురుతున్నది. రారాజు మల్లయ్యకు
కేతమ్మకు లగ్గ ఆయన ఒక పుయ్యని మా ఇంటి పూతలు వచ్చాయి ఆయన మా ఇంటి కాతలు వచ్చే మిన్ను కాదుగా పెద్దల వర్షం గురించి పట్టవాలి సుక్కలు చల్లు ఉన్నాయి లోకమంతా ఏకమాయే నారాయణ కళ్యాణం అవుతుందమ్మ రామరామో కళ్యాణం అయినాక రామరామో రారాజు మల్లయ్యకు కేతమ్మకు కళ్యాణమైనాక గొల్లొల్లందరికీ నేను నిజ రూపం చూపుకోతే వాళ్ళు బాధపడతారు బిడ్డలు కన్నాము బిడ్డలు దగ్గపడత దొరకలేడు అనుకోని రారాజు మల్లయ్య 1,000 గొల్లొల్ల కచ్చి ఓ గొల్లలారా మీరు భయపడకుండ్రి బాబున ఉన్న పులు పడకుండ్రి బుధా ఉన్న జడవకుండ్రి జేబున ఉన్న నేను తప్పకుండా ఉత్తోన్నేం కాదు రారాజు మల్లికార్జును అని ముప్పందు పట్టే బండారు సంచి లోపల చేయి పెట్టి పిరిగడి బండారి వచ్చిండు దేవుడు ఒళ్ళు మీద కొట్టుకునే పుట్టుకుంటేనేమో దేవుడు దేవుడు మల్లన్నారు నా చెక్కుమాని మెచ్చినాడు మల్లయ్యలో చెక్కుమాని మెచ్చటల్లకల్లా 1,000 10 పప్పని బట్టి 5 ఆరతి బట్టి రారాజు మల్లయ్య శ్రీశైల మల్లయ్య అవతార మల్లయ్య కోరెల్లి మల్లయ్య ఓదల మల్లయ్య ఐలోని మల్లయ్య దండం అంటున్నారమ్మా అటువంటి ఒక అడవిళ్ళకే తమ్మకు ఆ బొడ్డున ఒక అందమైనటువంటి ఒక బంగారి యొక్క బడుగులు ఆ పిల్లకు పెట్టి ఒలకంగా ఓడి బియ్యం పోసి అటువంటి మల్లన్న దేవునితో ఎప్పుడు సాగనంట ఆ గొల్లకే తమ్మ ఆ తల్లిదండ్రికి దండం పెట్టి అమాస ఎన్నడు మలుపుతని ఇల్లు అన్నది ఉన్నవ ఎన్నడు పూజితని గడప అన్నది ఆగో కడప కడిగింది కూరాడు కడిగి కూర అట్లా చేయి పెట్టి కన్న తల్లి కొంగు తుడిచి ఆగో కుడికాలు నీ జీవితాలు పెట్టింది నాకే తమ్మ నేడు కేతమ్మ ఎట్లా పోతుంది రామ 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 దేవ మహానుభావో రామ 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 నిర్మేనందమాయే మనసే సంతోషమాయే రామ 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 బంగారు కుర్చీల పల్లకిలో బలబామ అడుగు పెట్టుకున్నది చక్కని రారదు మల్లో అడుగు పెట్టి ఉన్నాడు ఏడగూరు బోయల్లో ఎత్తుకోని పల్లాడి ఇక్కడికి దగ్గర ఇంటి కొండలో పాల తల్లిదండ్రికైతేరా దండమూలు పెట్టేరా 12 కోట్ల బండరి మీద తల్లుకున్నాడు 12 ఏళ్ల మధ్యలో పర్వతాల పేటీకి దేవుడత్త ఉన్నాడే రామ 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 దేవుడచ్చరా కాడ దేకమల్ల వెలుగాలే మల్లు వచ్చరా కాడ మండలాల వెలుగాలే ఈయన మైండ్లు బిడ్డ ఊతలు వట్టెర కొడక ఆయన మైండ్లు బిడ్డ కాతలు వట్టెర కొడక పర్వతాల నీరుండే పెద్దవాణి ఉన్నది పల్లె మేడలమ్మారా అందతోని దూసేనా గుండెలకు వెళ్ళు మారే కార్యాలు కళ్ళు మారే అమ్మ సత్తినన్నాడు రామ 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 రారాజు వల్లయ్య సాటికి సమితిని తెచ్చి ఏటికి ఎదిరిల్లు కట్టి సల్ల గుండెల కాడని సంకల్ల గుద్ది బియ్యపోతే నేను మళ్ళీ గాని కాదు అన్నాడు ఆడిదానికింత గర్వం పనికి రాదు ఆడిదాని గర్వం అరికాళ్ళ మంట ఆడళ్ళ కోపం తాటాకుల మంటోలు ఉండాలి తాటికమ్మ కక్కి తలగ పెడితే బుర్రు అని బూడిదైనట్టు అప్పుడే కోపం రావాలి మళ్ళా బంధు కావాలి నన్ను మారు మాటలని నీకు పిచ్చకుంటది రాజన్నది దక్కలిసింది మాలిది పిల్లని ఏదని చెప్పినావు నీకు ఏడికి ఎదురు కట్టి సాడికి సమితిని తెచ్చిన ఇక నీకు దానికి పోటీ పెట్టిస్తానంటుండు రారాజు మల్లయ్య పిల్ల ఉన్నది ఇక పిల్ల ఉన్నది గొల్లకేతమ్మ కలిగి ఉన్నది ఇక పర్వతాల కొండ మీద నా పట్టె మంత్రాము చేసుకున్నది ఇక ఒరుగు నెత్తాలు పెట్టుకున్నది ఇక మిత్ర విధాలు వండుకున్నది ఇక దేవుడల్లాలో కొండ చూసేనా కేతమ్మ నాయకేతమ్మ ఇక పంచదాని కవరం ఉన్నది ఇక దాని మధ్య నువ్వు వంచాలి సల్లగుంటాలు వాటికిచ్చేనా ఇక సవలచ్చారో మంద ఉన్నది ఇక ఊర మందల బేటీకైతేను ఇక
ఇక రావణ వల్ల ఏమవుతా ఉన్నాడు ఇక పిందెల నిండా పాలే తెచ్చాను పాలు కూడా బాగా పెట్టారా ఇక ఎన్నా కూడా తీస్తా ఉన్నారు ఇక సల్లలు కూడా చేస్తా ఉన్నారు గొల్లకే తమ తల్లి పెరిగి చల్ల సుందరి ఉన్నది కానీ సల్ల చేయత్తది ఎన్నది ఎత్తది పెరిగి చేయత్తది పాల కాగబెట్ట ఈ భజ మేడలమ్మ పుట్టంగానే బంగారు తుంగు తీయాల మీద కూర్చున్నది ఎండ మామూలు ఎరకలేదు ఏం పని చేయరాదు పెట్టిక మాటలు మాట్లాడే అదో సాటికి సంతి నువ్వు ఏడుకు ఏది నిల్లు నేను నారాల్సినదైతే పాల్సినది కాదు నా తోరుగా నువ్వు సమానంగా సల్ల చేయకపోతే నీ సంకల గుర్తుదనంటాది నువ్వు ఎన్నరు తీయకపోతే ఇప్పటికైనా అప్పటికైనా రారాజు మల్లయ్య దేవుడని అటువంటి ఎర్రి గొల్లోడ మొరి గొల్లోడ మగ్గు గొల్లోడ పిచ్చి గొల్లోడ అని అనరా అని మాటలు అన్నవు చేసుకున్నా మర్తను ఆ మాటలు అనరా ఇప్పటికైనా అప్పటికైనా తప్పొప్పుకో లేకపోతే అంగబెట్టి కుదుతానంటుంది గొల్లకేతమ్మా గొర 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 గుంజుకొచ్చే రారాజు మల్లయ్య చూడంగా సల్ల చెయ్యమంటే బామ సంకల్ గుర్తుంది బామ ఎన్నదీయమంటే బామ చూపించే బామ చెల్లెవులు అమ్మ బామ చిన్న హైవైనా తల్లి పదెల్ల పప్పాతే బామ అయ్యో నీకు పెడతానమ్మ బామ ఎవరు చేసే పాని బామ అయ్యో అది చేస్తారమ్మ బామ సల్ల చెయ్యరాదు నా సంగతి చూడాకే తల్లి ఎన్నది రాదే తల్లి ఏం జానవోకే నన్ను ఓకేతమ్మా నేను ఇదివరకు దాకా దేవుడు అని తెరవలేదు రారాజు మల్లయ్య సామాన్యుడు కాదు ఆ పరమాత్ముడు ఉన్నాడు గరుడకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పురుచర్మాంబరధరుడు గజ చర్మాంబరధరుని వరాన పుట్టినటువంటి మల్లికార్జునుడు గొల్లవేషం నచ్చి ఓడు పంజాల మీద ఓడుకున్నాడు ఇదివరకు దాకా అతని మహిమ తెలవలేదు చెల్లెమ్మ నాదా గ్రహణనాదా పదెల్ల పప్పాది పట్టే మేడలమ్మో నా తప్పులు క్షమించవయ్యా ఓ నాదుడా ఇక తప్పులు క్షమించవయ్యా ఓ నాదో నా సక్కనక్క మేడలమ్మ మేడలమ్మ ఇక తండ్రి మూడు పెట్టినది మల్లయ్యకు నీకన్నా ఎక్కువాను ఓ నాదుడా ఇక నాకెవరున్నారయ్యా ఓ నాదో ఇక నాకన్నా ఎక్కువాను ఓ నాదో ఇక నీకెవరున్నారయ్యా ఓ నాదో ఆ కళ్ళ మీద పడ్డదిరా మేడలమ్మ ఇక తండ్రి వాడు మల్లయ్యారా మల్లయ్యరో ఇక సల్లవాడి మల్లయ్యారా మల్లయ్యరా ఇక తప్పు ఒప్పుకున్నాక మల్లయ్యరో ఒప్పుకొని మల్లయ్య ఇద్దరు వెళ్ళాలను ఇద్దరు వెళ్ళాను ఎడమ సంఖకేమో మేడలమ్మ నుంచుకున్నాడు కుడి సంఖకు కేతమ్మ నుంచుకొని పర్వతాల కొండ మీద పరమాత్ముడు పరిపాలన చేస్తున్నాడయ్యా ఓ తండ్రులారా పరమాత్ముడు పరిపాలన చేస్తున్నాడు ఇది మల్లన్న మేడలమ్మ గర్వభంగం ఈ నుంచి మల్లొక్క కథ ఈ కథను చెప్పించినటువంటి వాళ్ళు ఈ కథను విన్న వాళ్ళు ఈ కథను పాడిన వాళ్ళకు ధనకనిక వస్తు వాహనాలు కలిగి అచంద్ర తారార్కం వంశం నిలుస్తుంది పుత్ర పౌత్రాది ఫలసిద్రస్తు కలిగి కోడికి పడిగెత్తి కోమలు కలుగుతారు రారాజు మల్లయ్య కథ ఒక కాంటే కథమైంది ఇంకా ఉన్నాయి మంగాల మానిపాడరే మల్లయ్య నీకు అత్త అని చెప్పరు పూజో బండారి దత్తు పూజ కాడ నేను మారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు